they truly own me up. Okay. So this is the biggest compliment in my career, wherever it is. Yeah. Okay. So CMO లోకి వెళ్ళడం టర్నింగ్ That was పాయింట్ a ఇన్ యువర్ surprise. కెరీర్. Yes, and that was a big surprise. ఎట్లా మన కేసీఆర్ గారితో ఫస్ట్ ఎట్లా మీ పరిచయం మెదక్ కలెక్టర్ గా ఉండగానా yes, కరీంనగర్ I was of course in Medak. Yeah. అండ్ తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత నాకు జిఏడి నుంచి మా జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది సేయింగ్ దట్ మేడం మీకే పోస్టింగ్ వస్తున్నాయి, మీరు బీ రెడీ టు, అంటే మాకు జనరల్గా చెప్తారు కదండి మనం ప్రిపరేషన్ మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి అని. సో బీ రెడీ టు రిపోర్ట్ టు జిఏడి టుమారో, యు ఆర్ గెటింగ్ పోస్టెడ్ టు హైదరాబాద్. ఓకే. సిఎంఓ అని నాకు చెప్పలేదండి. ఓకే. సో సరే నాకు జిల్లా నుంచి మళ్ళీ హైదరాబాద్ వస్తుంది అండ్ ఐ వాజ్ ఓకే, ఫీలింగ్ హ్యాపీ. దెన్ వెన్ ఆర్డర్స్ కేమ్ ఆల్సో ఐ వాజ్ లిటిల్ సర్ప్రైజ్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఓకే. అండ్ సిఏఓ అంటే ఒక ఛాలెంజింగ్ కదా, మరి అటువంటి ఎక్స్పోజర్ ఉండాలి. నాకు ఫుల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్, ఆల్ డిస్ట్రిక్ట్ ఎక్స్పీరియన్సెస్. సో నేను ఎట్లా సిఎంఓలో హైదరాబాద్ చేసిన తక్కువ కదా మేడం, అంటే అప్పుడు బిఫోర్ హైదరాబాద్ లో ఒక్కటే నాకు స్టింట్ అండి, జాయింట్ కలెక్టర్, అది కూడా ఫీల్డ్ పోస్టింగ్. ఓకే. ఐ వాజ్ జాయింట్ కలెక్టర్ హైదరాబాద్. ఎస్, నేను ఇంకా ఏం చేయలే హైదరాబాద్ లో, అంత నేను జిల్లా ఎక్స్పీరియన్స్. సో నాకెందుకు సీఎంఓ కానీ నాకు చిన్న ఓకే. అంటే సీఎంఓ లో వేసే ముందు కేసీఆర్ మీకు ఫోన్ చేసి సీఎంఓ వేస్తున్నాను కూడా చెప్పలేదు, మీతో మాట్లాడలేదు? లేదండి, ఓకే, ఎప్పుడూ లేదు. మెదక్ కలెక్టర్ కదా ఆయన, ఓన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కదా, అప్పుడు మాట్లాడేవాళ్ళ అంటే ఏదన్నా? అంటే అప్పుడే సార్ ఒక్కసారి ఓన్లీ నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చారు. యా, మనం అప్పుడు ఎలక్షన్స్ కదా, ఎలక్షన్ ఇయర్ 2014 అది. సో ఎలక్షన్ ఇయర్ ఐ వాజ్ మెదక్ ఎంపీగా yes, he came to file nomination, that's all. Okay, that's all. There is no other interaction with KCR sir before that. never పరిచయం లేదు. ఓకే. సో ఆ ఫోటోనే నాకు తెలిసి మీకు రిటర్నింగ్ ఆఫీసర్ కూర్చొని ఉండాలి కదా? అవును, వాళ్ళు పేపర్స్ ఇస్తారు కదా, నేను తీసుకోవడం అంతే, ఇంకా ఏ ఇంటరాక్షన్ లేదు. అండ్ నాకు ఎప్పుడు కేసీఆర్ గారు ఫోన్ కూడా చేయలేదు. ఓకే. నెవర్. ఇన్ఫాక్ట్ వెన్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ సిఎంఓ దెన్ ఫస్ట్ టైం సార్ చెప్పారు, మీరు తెలంగాణ ప్రాంతాల్లో మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఫీల్డ్ ఇష్యూస్ బాగా తెలుసు, కాబట్టి మీరు మా ఆఫీస్లో కొంచెం ఇన్పుట్స్ ఇస్తే చాలా బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో సార్ నాకు సిఎంఓలో. ఓకే. సో పోస్టింగ్ వచ్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం మాట్లాడారు, బికాజ్ ఆఫ్ వరంగల్, కరీంనగర్, మెదక్ ఇదంతా కూడా. ఎగ్జాక్ట్లీ. నా కాస్ట్, నా కుటుంబము, నా బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు వారికి. ఓకే. ఓన్లీ బికాస్ ఆఫ్ మై వర్క్ ఐ థింక్ దే ప్రిఫర్డ్. కొద్దిమంది అట్లా విమర్శిస్తుంటే ఏమనిపిస్తుంది? ఏముంది దాంట్లో విమర్శన చెప్పండి? వర్క్ మీద ఇంపెక్ట్ చేయొద్దు ఆఫీసర్స్కి, ఓన్లీ కాస్ట్ మీద చేయాలా? సో వెన్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ సర్వీస్ రికార్డ్, వాట్ ఈస్ ద విమర్శన? ఐ వాంట్ టు నో. సో ఐ వాజ్ సెలెక్టెడ్, ఐ ఎమ్ ద వన్ ఆఫ్ ది ఫ్యూ ఆఫీసర్స్ ఇన్ ఇండియా who has been selected only on one merit, and that is my pure 24 karat work in the field. Yeah, there is no other consideration, not my background, nor my caste, nor my any mentor or any political connection, and I stick by that. Okay. Yes. So CMO లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 9 years. Yes. ఎట్లా ఉందా జర్నీ? అంటే దాని సంబంధించి అంటే పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ భరత్, పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫీల్డ్ కి సిఎంఓ కి చాలా డిఫరెన్స్. బికాజ్ ఫీల్డ్లో మేము డైలీ ఇంటరాక్షన్లో ఉంటాం కదా పబ్లిక్తో, తర్వాత ఆఫీసర్స్తో. సో ఆ గ్రిప్ వేరే ఉంటుంది. సిఎంఓ అంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ మెనీ ఇంట్రెస్ట్. ఫీల్డ్కి కూడా డెలివరీ వెళ్ళాలి, స్టేట్ గవర్నమెంట్ ఏం పాలసీ నిర్ణయిస్తున్నది ఆ పాలసీకి మంచి రిజల్ట్స్ వెళ్ళాలి ఫీల్డ్కి. దట్ ఈస్ ద జాబ్. అంటే మన పర్సెప్షన్లో తేడా ఉంటుంది మేడం. గ్రాస్ రూట్లో ఒకటి అనుకుంటాం, ఇక్కడ పైన ఒకటి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారు, గ్రాస్ రూట్లోకి వెళ్ళి వేరే జరుగుతుంది. అంటే నా అక్కడే రోల్ ఒకటే ఉన్నింది, గ్రాస్ రూట్లో ఏం సక్సెస్ అవుతుంది ఆ ఇన్పుట్ వారికి చెప్పడం. ఓకే. గ్రాస్ రూట్లో ఇది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది, ఇది ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనేది ఆ ఫీల్డ్ ఇంపాక్ట్ ఏముంటుంది ఆ ఇన్పుట్స్ మనం కరెక్ట్గా చెప్పాల్సిందే. అప్పుడే మంచి పాలసీ తయారవుతుంది. ఆ పాలసీ 10 ప్రజలకి పనికి వచ్చిన పాలసీ ఉంటుంది. దట్ వాజ్ మై రోల్ ఇన్ సిఎంఓ. సో మీరు 9 years టెన్యూర్లో ప్రధానంగా మీ మీద విమర్శ ఏంటంటే హెలికాప్టర్స్ యూజ్ చేసుకున్నారు. స్మితా సబర్వాల్కు హెలికాప్టర్ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఆఫీసర్ గా ఆమె చక్రం తిప్పారు. హెలికాప్టర్ వాడితే మోస్ట్ పవర్ఫుల్ అవుతారా? లేదండి, అట్లా ఏం లేదు. జనరల్ గా చీఫ్ మినిస్టర్ వాళ్ళు మాత్రమే వాడేదానికి సీఎంఓ మిషన్ భగీరథ పర్యవేక్షించేది కూడా హెలికాప్టర్ యూజ్ చేశారు. డైనమికే కాదు, పవర్ఫుల్ గా చక్రం తిప్పారు మొత్తం.
See, this is all imagination, okay? Not only me, అప్పుడే ఉన్న CS, DG, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ హెలికాప్టర్స్ వాడారని కాదు, గవర్నమెంట్ ఒక ఆథరైజ్ చేసిన తర్వాత సో అండ్ సో టాస్క్ ఉంది, సో అండ్ సో వర్క్ ఉంది, అది ఎక్కడో అడవి ప్రాంతంలో ఉంటుంది, చాలా లోపల ఉంటుంది కొన్ని పాయింట్స్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ ఉన్నప్పుడు. మీరు 1 డేలో ఆ బెస్ట్ యూజ్ ఆఫ్ ద టైం చేయాలంటే సమ్ ఇంటర్వెన్షన్స్ గవర్నమెంట్ హెస్ ఆథరైజ్డ్. సో ఇన్ దాట్ రిగార్డ్ we have all gone for inspections. Okay. It is not for any personal show off. Okay. And not just me, you can go and check back all officers who are authorized to go for work. They have used the helicopter. Okay. So దీనికి ఇంత పెద్ద ప్రచారం ఏంటో నాకైతే ఇంకా అంటే గవర్నర్ కి హెలికాప్టర్ ఇవ్వలేదు. ఇంకా ఒకటి చెప్తాను, ఎన్నోసారి మేము హెలికాప్టర్స్ వాడాము, దానికంటే 100 times ఎక్కువ నేను రోడ్ మీద తిరిగాను, దానికి లెక్క ఉందా? మీరు అది హైలైట్ చేస్తారా? అర్ధరాత్రి కూడా మనం ఫీల్డ్ నుంచి కార్లో లేకపోతే వాట్ ఎవర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వీ హ్యావ్ గాన్ ఎవ్రీ డే ఆన్ ద ఫీల్డ్. ఓకే. సో రోడ్ ట్రావెల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది జాబ్, బట్ యూ వాంట్ టు షో ఓన్లీ హెలికాప్టర్. అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే సెకండ్ టర్మ్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కి హెలికాప్టర్ ఇవ్వలేదు, భద్రాచలం ట్రైన్ లో బస్ లో వెళ్ళారు కదా, కానీ మీకు ఇవ్వడం వల్ల అంటే దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ గవర్నర్. That is not true. That is not true. And like I said, not just me, at that point in time, chief secretaries, DGs, principal secretaries, whoever was given a particular task, they have been authorized to do the task, they have accordingly done. Nobody has done in personal capacity. No. అదర్ దెన్ మిషన్ భగీరథ మీకు కేటాయించిన సబ్జెక్ట్స్ లో అంటే సీఎంఓలో కేటాయించిన సబ్జెక్ట్ లో సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రతి సబ్జెక్ట్ లో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, ఫ్రాంక్లీ ఐఎమ్ సేయింగ్, బికాజ్ యూ ఆర్ హైలైటింగ్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ, కానీ నేను చాలా సాటిస్ఫాక్షన్ నాకు ఇచ్చిన సబ్జెక్ట్ అయితే పంచాయత్ రాజ్. ఓకే. గ్రామాల్లో నేను ఎక్కువ తిరిగాను, బండిలో తిరిగాను, ఓకే, కాలులో తిరిగాను. సో పల్లె ప్రగతి అని మంచి ప్రోగ్రామ్కి బాగా రిజల్ట్స్ వచ్చింది, అప్పుడే ఆ స్కీమ్ పేరు అంటే చాలా అసెట్ క్రియేషన్స్ అయింది. పల్లె ప్రగతి వనాలు, మెనీ బేసిక్ శానిటేషన్ మీద, గ్రామాల పరిస్థితి మీద ఒక అవగాహన, ఒక వర్క్ అప్పుడే జరిగింది. ప్లాంటేషన్ మీద, ట్రీ ప్లాంటేషన్ మీద చాలా గ్రీనింగ్ జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ది మెనీ టైమ్స్ వీ హ్యావ్ సూపర్వైజ్ దీస్ వర్క్స్. దెన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్లో కూడా కొన్ని బాగా ఇంటర్వెన్షన్స్ జరిగినాయి. అప్పుడే కేసీఆర్ కిట్ అని అప్పుడే ఇచ్చారు గర్భిణీ స్త్రీలకి, కొంచెం హాస్పిటల్స్కి. మన అప్పుడే చెప్పిన కరీంనగర్ మోడల్కి కూడా కొంచెం అర్థం చేసుకుంటే నేనైతే అటువంటి ఇన్పుట్స్ కూడా ఇచ్చాను, అప్పుడే సీఎం గారికి ఆ ఇన్పుట్స్ కూడా ఇచ్చాను, సార్ ఇలా కొంచెం పరిస్థితులు ఉన్నాయి. అండ్ then CM was also very sensitive about all these issues. So he has understood the field requirement. So చాలా మంది మీకు యంగ్ గర్ల్స్ ఫిమేల్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నట్టుంది మేడం, డ్రెస్సింగ్ గురించి కానీ కాస్ట్యూమ్ అటైర్ దీన్ని చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నట్టున్నారు. అంటే ఆఫ్ కోర్స్ మీరు అందరూ you are telling me all these things, but I have always tried to be myself, that's it. ఏదో స్పెసిఫిక్ దానికి ప్లానింగ్ లేదు. నేను జనరల్లీ ఇండియన్ అటైర్ లోనే ఉంటాను. ఇండియన్ అటైర్, ట్రెడిషనల్ అటైర్ ఉంటూనే చాలా మంది దే లైక్ మై పర్సనల్ స్టైల్ అంటున్నావా? ఓకే. నో, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్, బికాజ్ ఐ వాంట్ టు ప్రమోట్ ఇండియన్ హ్యాండ్లూమ్స్. నా కంఫర్ట్ వేర్ అంటే డే 1 నుంచి హ్యాండ్లూమ్సే. నేను ప్రమోట్ కూడా అప్పుడప్పుడే, అంటే ఇన్ మై ఓన్ వే. ఏదో దీనికి ప్రమోషన్ అని ఏం లేదు. యాజ్ ఐఎస్ ఆఫీసర్స్ వీ డోంట్ ప్రమోట్ ఎనీథింగ్ స్పెసిఫిక్లీ, బట్ హ్యాండ్లూమ్ ఇస్ సంథింగ్ క్లోజ్ టు మై హార్ట్. పోస్ట్ కూడా చేసినట్టున్నారు కదా హ్యాండ్లూమ్? yes, హ్యాండ్లూమ్స్ ఐ ఆల్వేస్ పోస్ట్, బికాజ్ యూ సీ ఇట్స్ అ బ్యూటిఫుల్ సెక్టర్. చాలా లెగసీ మన కంట్రీలో ఉన్నటువంటి హ్యాండ్లూమ్. ఆఫ్టర్ అగ్రికల్చర్ హ్యాండ్లూమ్ ఇస్ చాలా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది హ్యాండ్లూమే. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళకి ఇంకా మనం చాలా హైలైట్ చేయాల్సింది, వాళ్ళ లైఫ్ ఇంకా బాగా చేయాల్సిన ఉంది, బికాజ్ వాళ్ళు నిజంగా చాలా టఫ్ కండిషన్స్ లో, అందుకే తెలుసు కదా చేనేత కార్మికులు. ఎప్పుడన్నా మీరు పబ్లిక్ మధ్య వెళ్ళినప్పుడు కాంప్లిమెంట్